చేయకపోతే ఇంత మెల్లమెల్లగా తీసా రెడ్ బుక్ లో ఉన్నాయి కదా, అన్నీ ఉంటాయి కదా రెడ్ బుక్ లో, మెల్లమెల్లగా వస్తాయి. మేడం మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను మ్యామ్. లక్ష్మీ పార్వతి గారు ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఎవరైతే జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడగడం జరిగింది. మీ ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదని లక్ష్మీ పార్వతి గారిని అడిగారు. పార్వతి గారు ఏమన్నారంటే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళిద్దరూ ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణను చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఒక వీడియో అనేది బయటకు వచ్చింది. వాడి పేరు తీసేద్దాం, వీడి పేరు తీసేద్దాం అని ఒక వీడియో అనేది బయటకు వచ్చింది కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉన్నట్లయితే ఆ పేరు వీళ్ళే తీసేసేవారు అని వారేమో అని లక్ష్మీ పార్వతి గారు అన్నారు. దానికి మీరేమంటారు మేడం? ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుంటుంది లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతికి ఏమైనా కళ్ళ వచ్చిందంట వీడియో. అంటే వీడియోస్ ఉన్నాయి బయట. ఆ వీడియోస్ లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఎక్కడైనా స్పష్టంగా ఉందా? నువ్వు వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతూ నీకు ఇచ్చే చిన్న చిన్న పిచ్చి పోస్టులకు ఆశపడి నీకు చంద్రబాబు నాయుడు మీద ఉన్న అక్కస్తోటి నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరావు కానీ సిగ్గు ఎగ్గు లేకుండా. అసలు వాళ్ళిద్దరూ అదే మాట్లాడుకున్నారని నీకేమైనా కల వచ్చిందా? అదే మాట్లాడుకున్నారని ఎవరు చెప్పారు? అంటే వీడియోస్ కూడా ఉన్నాయి కదా మ్యామ్, ఒక 2 వీడియోస్. అవునండి, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఏ పేర్ల గురించి మాట్లాడుకున్నారు? ఎన్టీఆర్ పేరు అని ఎట్లా అంటారు మీరు? అదే హెల్త్ యూనివర్సిటీ అని ఎట్లా అంటారు మీరు? ఎట్లా అంటావు నువ్వు? ఈ సంగతి తెలిసే నన్ను ఎవరో ఏమీ అనుకోలేరులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా పేరు మార్చాడంటారా? జగన్మోహన్ రెడ్డి కూడా అందుకే పేరు మార్చాడా? ఎలాగో వాళ్ళిద్దరు ఎలాగో అనుకున్నారు కాబట్టి. అసలు వాళ్ళిద్దరు అనుకోవటం వల్లే నాకు ఈ ఆలోచన వచ్చింది అని అంటాడా జగన్మోహన్ రెడ్డి? ఏం మాట్లాడుతుంది లక్ష్మీ పార్వతి? వంటికి వయసు వస్తే సరిపోదు, బుద్ధికి కూడా రావాలి వయసు. ఆ బుద్ధికి వయసు లేకపోమంటే అపరిపక్వంతోటో లేకపోతే ఇంకోటి చిత్త చాంపల్యంతో ఈ విధంగా తయారైంది లక్ష్మీ పార్వతి. అందుకే ఈ లక్ష్మీ పార్వతిని అసలు వాళ్ళు నందమూరి లక్ష్మీ పార్వతి అంటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అట్లాంటిది నేను ఒప్పుకోను అనుకోండి. ఎన్టీఆర్ గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇష్టం, పాత ఇంటి పేరు ఉంచుకుంటుందా, కొత్త ఇంటి పేరు ఉంచుకుంటుందా, లేకపోతే అసలు ఏ ఇంటి పేరు పెట్టుకోదా, అది ఆమె ఇష్టం అనుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా పేరు మార్చటాన్ని నువ్వు సమర్థించటము అంటే ఇంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఇంకొకటి లేదు. ఆత్మహత్య సదృశ్యం ఇది. అవును, నువ్వు ఎన్టీఆర్ 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 నా కళ్ళకు కూడా కనిపిస్తారు, అసలు ఆయన్ని మర్చిపోయారా అంటే ఆయన గుర్తొస్తుంటారంటే మర్చిపోతే కదా గుర్తు రావటానికి. ఆయన మర్చిపోయేంత బంధమా మాది, అది ఇదేని బుడిబుడి రాగాలు తీర్చావు కదా నువ్వు. మరి అలాంటప్పుడు నువ్వు ఆ పేరు మార్చినప్పుడు నువ్వు ఎట్లా సహించగలిగావు? అసలు నువ్వు మనిషివేనా అసలు? ఎన్టీఆర్ లాంటి లెజెండరీ పర్సనాలిటీ ఆ పేరు తీయటానికి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం లేకపోవచ్చు, నీ బుద్ధి జ్ఞానం ఏమైపోయింది? ఆ క్షణానికి ఆ క్షణం ఆ తెలుగు భాష అధికార సంఘానికో దేనికో ఈమె సెక్రటరీనో ఏమో ఏదో ఎలగబడుతుంది ఆ పోస్ట్ గీస్ట్ ఏమి వద్దు నాకు, నా రాముడు పేరు తీస్తావా నువ్వు అని చెప్పి అనాల్సింది పోయి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా ఆ పేరు మార్చినప్పుడు ఆయన కూడా వైసీపీ పార్టీలో ఏదో పోస్ట్కి ఆయన రాజీనామా చేశాడు. నాకు ఈ పోస్ట్ వద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఆ మాత్రం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాత్రం బుర్ర నీకు పనిచేయలేదు అంటే అసలు అందులో ఏమన్నా పదార్థం ఉంటేగా మట్టి మొత్తం. నీకు కేవలం నీకు గుర్తుండేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద కక్ష కసి మాత్రమే నిన్ను నడిపిస్తున్నాయి తప్పితే వేరే ఏమీ లేదు. అందుకే నువ్వు శత్రువుని ఎంచుకున్నావు మిత్రులుగా. శత్రువు మిత్రుడు అంతే. అంతకుమించి నీ దగ్గర అసలు జగన్మోహన్ రెడ్డి నచ్చడానికి అంతకంటే రీజనే లేదు నీకు. అంటే వేరే ఆప్షన్ లేదు, అందుకని అక్కడికి వెళ్ళారు. ఆప్షన్ అని కాదు, అంటే ఇప్పుడు అక్కడ అప్పుడు ఉంది వైసీపీ టీడీపీ ఈ రెండే, వేరే ఆప్షన్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అటేపు వెళ్ళారు అనుకోవచ్చా? కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ లో వెళ్ళేవారా? కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళేది? ఆవిడ కాంగ్రెస్ లోకి వెళ్ళేది కాదు. చంద్రబాబు నాయుడికి ఎవరు శత్రువు, ఆ శత్రువు దగ్గర చేరి కుట్రలు పన్ని చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకోవాలి, అంతకు మించి వేరే ఉద్దేశమే లేదు. ఇప్పుడు నీ కక్షా కార్పణ్యానికి ఎన్టీఆర్ లాంటి వాళ్ళని నువ్వు బలి చేస్తావా? ఇప్పుడు ఇదే విషయంలో కదా నాలాంటి వాళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ని కూడా గోడ మీద పిల్లి అనింది.
అవును. అప్పుడు ఒక వీడియో కదా ఒక ట్వీట్ పెట్టి వదిలేసారు. ట్వీట్ పెట్టి వదిలేశాడు. అట్లా కాకుండా అసలు మీరు ఎవరు అసలు ఎట్లా తీస్తారు పేరు అని. మొన్న సామాన్య కార్యకర్తలు వాళ్ళ చెప్పులు నెత్తిమెట్టుకుని మోసినా కానీ లక్ష్మీపార్వతి చేసిన పాపం పోదు. ఎలక్షన్ రిజల్ట్ రోజున ఆ లెటర్స్ లాగేసి ఎన్టీఆర్ అని పెయింట్ రాశారు, పెయింట్ ఇలా రాశారు, వేశారు. వేసి ఆ లెటర్స్ ని వైఎస్ఆర్ లెటర్స్ ని కాళ్ళతో తొక్కారు వాళ్ళు. అట్లాంటి నేను వ్యక్తిగతంగా నేను సమర్థించను, కానీ వాళ్ళ కోపము, వాళ్ళ బాధ, ఉక్రోషం అవన్నీ కనిపించినాయి. ఇలాంటి నీకు కదా ఉండాలి. నేను భార్యనని చెప్పుకుంటున్నావు, నువ్వెలాంటి భార్య ఈ లెక్కన? మళ్ళీ అదేమంటే వాళ్ళిద్దరు కలిసి ఏదో ప్లాన్ వేశారు, వాళ్ళు ఎలాగో మార్చేవాళ్ళు కాబట్టి నేను ఊరుకున్నాను అన్నది ఎట్లుందంటే అసలు నాకు పోలికకి సామెతలు కూడా రావట్లే. అంత దివాళా కోరుతనం అనమాట అది. ఇక అంతకు మించిన దివాళా కోరుతనం ఇంకోటి ఉండదు. అసలు లక్ష్మీపార్వతి ఆత్మహత్యా సదృశ్యమైన మాటలు మాట్లాడుతుంది. ఆ రకంగా అంటే ఈమె ఏదో ఊహించుకుని ఈమెకి ఏమన్నా ఊహలకు సంబంధించిన జబ్బు ఏమన్నా ఉందా అనిపించేలాగా ఉంది తప్పితే వేరే ఏమీ లేదు. అసలు చంద్రబాబు నాయుడు ఎలా మారుస్తాడు పేరు? అవును, అసలు యూనివర్సిటీ పేరు ఎలా మారుస్తారు? ఎన్టీఆర్ గారి పేరు అది. అవును, ఎలా మారుస్తారు? ఉండకూడదు, అసలు పెట్టిందే అతను కదా, ఎట్లా మారుస్తాడు? అంతకంటే మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అసలు పేరు మార్చి ఇంకో పేరు పెట్టడానికి? ఆయన పేరైతే ఆయన పెట్టుకోడు, వైఎస్ఆర్ పేరు అయితే పెట్టుకోడు, ఇంకెవరున్నారు చెప్పండి ఆ రాష్ట్రంలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేసిన తెలివి తక్కువ పిచ్చి పని ఏంటి అంటే, అనవసరంగా ఆ ఎన్టీఆర్ పేరు మార్చినప్పటి నుంచినే ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు వచ్చింది, వ్యతిరేకత బాగా వచ్చింది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం, ఈ రెండు పనులతోటి తనకి తానే పాత్ర వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్లా కాకుండా వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఇంకొక రాయలసీమలో ఇట్లాంటి యూనివర్సిటీ ఒకటి పెట్టి దానికి వాళ్ళ నాన్న పేరు పెట్టుకుని ఉన్నట్లయితే అసలు ఇలాంటి కొడుకురా ఉండాల్సింది ఎవరికైనా అనిపించేలాగా ఉండేది. అసలు ఇలాంటి కొడుకే ఉండకూడదు అనిపించేలాగా నిరూపించుకున్నాడు. అసలు వైఎస్ఆర్ ఏ నోటితో అన్నాడో కానీ చంద్రబాబు నాయుడిని ఆ రోజు సభలో, ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానా, నీ తల్లి బాధపడుతుంది అని అన్నాడు. ఇప్పుడు నీ కొడుకు నిరూపించి చూపించాడు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం పాపం చేస్తే ఇట్లాంటి కొడుకు పుట్టాడు అని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.